నా పేరు సునీత. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అలీఫా కార్యకర్తను నేను. ఈ గుల్ఫిషా ఫాతిమాని అక్రమంగా బంధించి అక్రమమైన కేసులు పెట్టి దాదాపు 5 సంవత్సరాలు పూర్తయింది. ఏప్రిల్ 9కి గుల్ఫిషాని విడుదల చేయాలి, గుల్ఫిషాకి స్వేచ్ఛని, ఆమె కేసుల నుంచి విముక్తి కల్పించాలి అని చెప్పి మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా గుల్ఫిషానే కాదు, గుల్ఫిషాతో పాటు ఉమర్ ఖాలిద్ని, షర్జిల్ ఇమామ్ని, హానీ బాబుని, ఇంకా అందరూ రాజకీయ ఖైదీల్ని విడుదల చేయాలి, బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళ మీదున్న వాళ్ళు చేసిన నేరాలు ఏమీ లేవు, కేవలం రాజకీయ అభిప్రాయాల మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన కారణంగా వాళ్ళని కేసులు పెట్టి బందీ చేశారు. ఏమాత్రం ఒక ట్రయల్కి కూడా వాళ్ళని ట్రయల్ కూడా జరగట్లేదు, విచారణ కూడా జరగట్లేదు. విచారణ వెంటనే జరపాలి, వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి, వాళ్ళని కేసుల నుంచి విడుదల చేయాలి అని. గుల్ఫిషా జైలు నుంచి రాసిన ఉత్తరాల్లో ఒకటి ఇప్పుడు చదువుతాను. ఆమె ఒక ఉత్తరము, ఒక కవిత చదువుతాను. ఇవన్నీ వైర్ అనే మ్యాగజైన్లో వీటిని ప్రచురించారు. ఆ ఉత్తరాలని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. ఇది సెప్టెంబర్ 23, 2021 ఆమె రాసిన ఉత్తరం. దాంట్లో వేరే వాళ్ళకి స్పందిస్తూ ఆమె రాసిన ఉత్తరం ఇది. నువ్వు మొన్న రాసిన ఉత్తరంలో నేను జైల్లో రోజులు ఎట్లా గడుపుతున్నానో చెప్పట్లేదు అని ఫిర్యాదు చేశావు. దానికి జవాబుగా నేను గడిపిన ఒక్క రాత్రి గురించి చెప్తాను. నా గుండె నిశ్శబ్దంగా ఏడుస్తోంది, చర్మం కింద నుంచి గట్టిగా అరుస్తోంది. నా రక్తం, ఎముకలు, ఊపిరితిత్తులు, పక్కటెముకలు ఏవీ లేనట్లు, ఒక కఠోరమైన చీకటి వాటన్నిటినీ మింగేసినట్లు అనిపించింది. ఆ రాత్రిని ఒక బాధాకరమైన ఉప్పెనగా నేను వర్ణిస్తాను. కుటుంబం, స్నేహితుల నుంచి దూరమైన జ్ఞాపకాలు, వారి ప్రేమ కలిగించిన బాధ, వేధింపులు, జైలు వల్ల కలిగిన బాధ, జీవం లేకుండా బతకాల్సిన బాధ, వారి నుంచి నా బాధను దాచుకోవాల్సిన బాధ, నా నియంత్రణలో ఏమీ లేకుండా ఉండిన బాధ, వారిని తాకలేని, వాళ్ళని ముట్టుకోలేని తనం కలిగించిన బాధ, అమాయక స్త్రీలు పురుషులు శోకం కలిగించే బాధ, కటకటాల నుంచి తప్ప ఆకాశం చందమామని చూడలేని బాధ, కోరిక భావోద్వేగాల్ని చంపుకున్న బాధ, వీడ్కోలు చెప్పేటప్పుడు కలిగిన బాధ, బాధని తట్టుకోవడం నుంచి కలిగించే బాధ, ఇవన్నీ చెప్తున్నాను నీకోసం. రోజులు గడుస్తున్నాయి. అల్హమ్దులిల్లా ఈ అనిశ్చితిని తట్టుకునే ధైర్యం, శక్తి, ధిక్కారం, ఆశ నింపుకుంటున్నాను. మనల్ని చంపలేనిది ఏదైనా సరే మనల్ని శక్తివంతుల్ని చేస్తుంది కదా. ఆమె రాసిన కవితల్లో ఒక కవిత, నిన్నటి కాళరాత్రి. దీన్ని అనువాదం చేసిన వాళ్ళు ఉదయమిత్ర. ఎవరెవరో జైలు గేట్లను తడుతున్నారు. స్వచ్ఛమైన అమాయకమైన గాలులు, తటిల్లని మెరిసే మెరుపుతీగలు, ప్రేమాస్పదుల ప్రతిస్పందనలు దయచూపాలని ఒక్కటే ఇదిగా గోలదేస్తున్నాయి, విన్నవించుకుంటున్నాయి. పక్కన చెట్ల కొమ్మలు సంతాప సూచకంగా తలుపుతున్నాయి. పబ్లిక్గానే అనేక విఫల యత్నాల తర్వాత కన్నీటి వర్షం మొదలైంది. భూమి తప్పెట మీద చినుకుల దరువేస్తూ ఫిర్యాదుల గానాన్ని బిగ్గరగా వినిపించింది. అయితేనేమి ఇక్కడ బదిరాంధ్ర సర్పాలు నిఠారుగా పడగవిప్పి ముళ్ళకంచెలు కట్టి విషపు కూరలు చాచి వికట నృత్యం చేస్తూనే ఉన్నాయి. బాధితులు మాత్రం నిన్న కాలరాత్రిలో ఊపిరాడక వెలువెల్లాడారు.